ఈ మధ్య ఒక అంగన్వాడీ టీచరు ఒక కుర్రాడిని కొడితే కన్ను ఇంతలావున వాసిందండి. పైశాచికం ఎక్కువైపోయింది. ఇంట్లో ఉన్న పగలు, కోపాలు అన్నీ పిల్లల మీద చూపిస్తున్నారు. ఇది మాత్రం అంత మంచి పద్ధతి కాదు. టీచర్లు మమ్మల్ని ఎట్లా కొట్టేవాళ్ళంటే డస్టర్ తీసుకొని వెనక ఇక్కడేసి కొట్టేవాళ్ళు, పెన్సిల్తో ఇలా పెట్టి కొట్టేవాళ్ళండి, టేబుల్కి వేసి చెయ్యి కొట్టేవాళ్ళు. అప్పుడు నన్ను కొట్టారని చెప్పినా కానీ నువ్వేదో ఆగం చేస్తే కొట్టుంటావని మళ్ళీ ఒక 2 ఇంట్లో కొట్టేవాళ్ళు. ఆ రోజుల్లో జరిగింది కానివ్వండి. ఇప్పుడు పిల్లల్ని అట్లా కొడితే కష్టం అండి. పిల్లలు తట్టుకోలేరు, పేరెంట్స్ తట్టుకోలేరు. అప్పుడు ఒక రకం ఉండేది, ఇప్పుడు ఒక రకం ఉండేది. ఇప్పుడు ఒకళ్ళిద్దరిని కంటున్నారు, ఎవరికి వాళ్ళు ప్రేమగా పెంచుకుంటున్నారు. ఏదన్నా వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఏ శరీరానికి ఉండట్లేదు. మనం తినే తిండి, మన ఎదిగిన పరిస్థితులు అన్నీ కూడా మనకి ఆరోగ్యకరంగా లేవు. టీచర్లు బోధించండి కానీ బాధించకండి. గురువు లేనిదే విద్య లేదు, గురువుని మించిన దైవం లేదు. తల్లిదండ్రుల తర్వాత గురువే ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా. మర్చిపోకుండా ఉండేలాగా ఉండాలి. అలా ప్రవర్తించండి. పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించకండి. ఇదివరకు ఇట్లాగే ఏదైనా మాట అన్నా కానీ పిల్లలు పడట్లేదు, చాలా సెన్సిటివ్ అయ్యారు. వాళ్ళల్లో ప్రవర్తన మార్పించండి. యోగా మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లాగా బోధించడానికి ట్రై చేయండి పాఠశాలల్లో. మీ వంతు ఎవరికైనా యోగా వస్తే వాళ్ళకి యోగా నేర్పించండి, మంచి బుద్ధులు నేర్పించండి. పెద్దల పట్ల ఎలా మసులుకోవాలి అన్నీ నేర్పండి. మాట్లాడే విధానం, లెక్కలేనితనం ఇవన్నీ పిల్లల్లో ఎక్కువ అవుతుంది. హెడ్ స్ట్రాంగ్ ఉంది. వాటన్నిటిని తగ్గించడానికి సులువైన మార్గాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు బోధించండి. అలాంటి జనరల్ నాలెడ్జి డెవలప్ చేయండి. పెద్దల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, కొన్ని సూక్తులు, వాక్యాలు ఇదివరకు ఇట్లాగా ఎవరు మాట్లాడట్లేదు. కొంచెం సిలబస్తో పాటు అచ్చంగా చదివే కాదు, ర్యాంకే కాదు, వాడికి జనరల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేయండి. జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే ఎక్కడైనా బతకగలుగుతాడు. స్కిల్ బాగా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. నెక్స్ట్ సమయస్ఫూర్తి పెంచండి, ధైర్యాన్ని నింపండి, వారి యొక్క జీవన విధానాన్ని మార్చండి, మాట తీరు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచండి. గురువులందరికీ